నమస్కారం వెల్కమ్ టు ruchilu.com. సో బీట్రూట్ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బీట్రూట్ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ జ్యూస్, రవ్వ, బియ్యం పిండి, మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు, నూనె. సో చూసారు కదండి, బీట్రూట్ పూరీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి. రవ్వతో ఉప్మా చేస్తాము, గోధుమ పిండితో చపాతీ, మైదాతో పూరి అండ్ రైస్ ఫ్లోర్ దేనికో దానికి యూస్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి. కానీ మనం ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో నేను చెప్తాను అనమాట. రవ్వ కూడా యాడ్ చేస్తున్నాం. పూరీల్లో యూజువల్గా రవ్వ అనేది చాలా తక్కువగా యాడ్ చేస్తాం అనమాట. దోసాస్లో యాడ్ చేస్తాం కానీ పూరీలో చాలా తక్కువగా. సో అలాంటి రవ్వ అనేది ఈరోజు మనం యాడ్ చేస్తున్నాం. సో ఆ క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను అనమాట. సో బీట్రూట్ని యాక్చువల్గా నేను ఫస్ట్ తురుముకొని ఆర్ ఫైన్గా చాప్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని నేను డ్రైన్ చేసేసాను అనమాట. సో మనకి బీట్రూట్ ఓన్లీ జ్యూస్ వచ్చింది, పల్ప్ అంతా తీసేసాను. ఓన్లీ ఈ వాటర్తో మనం బ్యాటర్ చపాతీ పిండి ఆర్ పూరీ పిండి ఎలా తడుపుకుంటామో ఈ జ్యూస్తో తడుపుకుంటాం అనమాట, వితౌట్ యాడింగ్ వాటర్. సో హెల్త్కి మంచిది, పూరీ కలర్ చేంజ్ అవుతుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది, రిచ్ పూరీగా ఉంటుంది. రొటీన్ పూరీలు తినేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదా జనాలకి, వాళ్ళకి ఇదనమాట. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం దానికి ఇక్కడ నా దగ్గర రవ్వ ఉంది. సో ఈ రవ్వ ఒక 2 స్పూన్స్ రవ్వ తీసుకోవాలి. ఫస్ట్ అయితే అందాజుగా తీసేసుకోండి. 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఈ రవ్వని మొత్తం ఈ ఆయిల్లో మిక్స్ చేస్తున్నాను ఇలా. సో రవ్వ ఒక 2 స్పూన్స్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి అందాజుగా ఒక 3 to 4 స్పూన్స్ సరిపోతుంది. అండ్ దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. బాగా మొత్తం అంతా రవ్వ అండ్ బియ్యం పిండి కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి జస్ట్ లమ్స్ ఏమీ లేకుండా ర్యాండమ్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మైదా పిండి అందాజుతో వేసేసుకోవచ్చు. మైదా పిండి 1/4 కప్ అయితే మన గోధుమ పిండి వచ్చేసి 1 కప్ వేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ ఏదైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో, మొత్తం బీట్రూట్ని సన్నగా చాప్ చేసి గ్రైండ్ చేసుకొని దాన్ని ఓన్లీ జ్యూస్ తీసుకున్నాం వితౌట్ పల్ప్, దాన్ని ఇందులో యాడ్ చేస్తూ పూరి పిండిలాగా మనం డౌని తయారు చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని కొద్దిగా బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ నైస్ కలర్ అసలు బీట్రూట్ది. నైస్ పింక్ కలర్లో మనకి ఇక్కడ పూరి పిండి రెడీ అవుతుంది. సాఫ్టీగా కొంచెం అక్కడక్కడ రవ్వ గ్రాన్యూల్స్ నాకు కూడా పిండి తడిపేటప్పుడు తెలుస్తుంది. పర్ఫెక్ట్ ముద్ద అనేది తయారైపోయింది. ఎక్కువ హార్డ్గా కూడా ప్రెస్ చేసే అవసరం లేదు, జస్ట్ లైట్గా ఇలా అన్నా మనకి ఇది సాఫ్టీగానే ఉంది. ఇప్పుడు 10 మినిట్స్ని దీన్ని రెస్ట్ చేద్దాము. ఈ పిండిని 10 మినిట్స్ రెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ లోపల మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేడవుతుంటుంది, మనం పూరీని ఒత్తేసుకోవచ్చు. పూరీ పిండి రెస్ట్ కూడా అయిపోయింది. సో పూరీస్ ఒత్తేసుకుందాం. సో ఎక్కువ రవ్వ మనం ఇందులో వేయలేదు, ఎందుకంటే మళ్ళీ రవ్వ ఎక్కువ వేస్తే కనుక అది పొడిగా వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. జస్ట్ 2 స్పూన్స్ రవ్వ చాలు మనకి ఆ నైస్ క్రిస్పీనెస్ అండ్ ఆ కోట్ తెచ్చేయడానికి రవ్వ అది. ఇలా బుజ్జి పూరీస్ చేసుకోవచ్చు. కావాలైతే చిన్నవి కూడా చేసుకోవచ్చు. పిల్లలకి చిన్నవి ఇష్టపడతారు అండ్ అట్రాక్ట్ చేయడానికి పిల్లల్ని మనం అలా బుజ్జి చిన్న పూరి, అవి పెద్దవాళ్ళు అయితే జస్ట్ 1 షాట్లో తినేస్తారనమాట.
కొంచెం హీట్ అవ్వాలి. ఆ లోపల మన రెస్ట్ పూరీస్ని కూడా చేసేసుకుందాము. దీనికి మనకి ఈ పూరికి కాంబినేషన్ ఏంటంటే సబ్జీ అనమాట. ఎనీ సబ్జీతో తీసేసుకోవచ్చు ఇది, లైక్ ఎనీ కర్రీతో బాగుంటుంది. ఆర్ కొంతమంది కర్డ్తో తింటారు. సో ఆనియన్స్, కొంచెం కీరా, టొమాటో అండ్ ఫైన్గా చాప్ చేసిన గ్రీన్ చిల్లీ వేసేసి అలా కూడా ఇచ్చేయచ్చు అనమాట. కూలింగ్గా ఉంటుంది అండ్ పూరి ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది దాంతో తిన్నా కూడా. ఒక చిట్కా చెప్తాను. యూజువల్గా చాలామంది బియ్యం బస్తాలు వేయించుకుంటారు. ఊర్లలో నుంచి కొంతమందికి వస్తుంది, ఆరు ఊర్లో పంట పండే వాళ్ళకి కూడా లైక్ బియ్యం బస్తాలు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఎలా కాపాడుకోవాలి పురుగు పట్టకుండా అంటే, వేపాకులు ఉంటాయి కదా, నీమ్ లీవ్స్. సో ఆ వేపాకుల్ని మధ్య మధ్యలో పెట్టేస్తే ఆర్ బియ్యం ఏదైతే డ్రమ్లో వేసామో అందులో గినక ఈ ఆకుల్ని వేసేస్తే ఒక కొమ్మ అంటే ఒక జస్ట్ లీఫ్ వరకు వేసేస్తే మనకి బియ్యంలో పురుగు పట్టదు. ఎందుకంటే మనకి వేపాకు వచ్చేసి చేదు కదా, అలా వేపాకులు మనం వేసేసేయచ్చు డ్రమ్లలో ఆర్ బస్తాల మధ్యలో పెట్టేస్తే పురుగు అనేది పట్టదు అండ్ మీ బియ్యాన్ని లైక్ పురుగు పట్టకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చిట్కాలు యూస్ చేయడం వల్ల మీకు మీ రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ యూజువల్గా అప్పట్లో ఇవే వాడేవారు అనమాట. ఇప్పుడు మనం ఏవేవో కొత్తవి యూస్ చేస్తున్నాము. డైలీ టెక్నాలజీ అంత పెరుగుతుందో లైక్ చిట్కాలు కూడా అంతే మోడర్న్ అయిపోతున్నాయి కదా. సో ఇలాంటి పాత చిట్కాల వల్లే మనకి యాక్చువల్గా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. వాటిని మర్చిపోయారు, వాటి వల్లే చేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దగ్గు వచ్చినా జలుబు వచ్చినా కూడా పాత చిట్కాలు వాడటమే బెటర్. లైక్ దగ్గు జలుబు వస్తే కనుక వామ నోట్లో పెట్టేసుకోవడం వల్ల మీకు పొడి దగ్గు ఆర్ జలుబు అనేది తగ్గిపోతుంది. యూజువల్గా చాలామంది ఎన్నో రకాల కాఫ్ సిరప్స్ మార్చుకుంటూ వేసుకుంటూ ఉంటారు. సో అంత కష్టపడే కన్నా వామలో కావాలైతే కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ ఆర్ నార్మల్ ఉప్పు వేసేసి నోట్లో పెట్టేసుకొని దాని జ్యూస్ తీసేసుకుంటే ఈ పొడి దగ్గు నుంచి మీకు ఇట్లే విముక్తి వచ్చేస్తుంది అనమాట. సో ఈ చిట్కాలు పాటిస్తే ఏమవుతుందంటే దగ్గు జలుబు తగ్గిపోతుంది, చీప్లో అయిపోతుంది. ఇన్ని కాఫ్ సిరప్స్ ట్రై చేసే అవసరం ఉండదు. ఆ కాఫ్ సిరప్స్ వేసుకోవడం వల్ల మనకి డ్రౌజీనెస్ కూడా వస్తుంది. సో అంత కష్టపడకుండా ఈజీగా ఈ చిట్కాలు పాటిస్తే సింపుల్గా ఉంటుంది లైఫ్. సో మన ఆయిల్ హీట్ ఎక్కేసింది. ఫస్ట్ పూరి వేసేసుకుందాం. వావ్, చూడండి ఎంత నైస్ కలర్ అసలు. దట్స్ ఇట్, సింపుల్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది వాటిని కట్ చేసుకొని గ్రైండ్ చేసి వాటి జ్యూస్తో చేయడానికి, కానీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత కష్టపడి చేసినందుకు ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ప్లేట్లో తీసేసుకుందాం. నైస్ బీట్రూట్ ఫ్లేవర్ అరోమా అనేది వస్తుంది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఇట్స్ జస్ట్ లవ్లీ. సో ఈసారి ఖచ్చితంగా బియ్యం బస్తాలు వేసుకున్నప్పుడు ఆర్ డ్రమ్లో బియ్యం వేసేసినప్పుడు ఎక్కువ తెప్పించేసుకొని జస్ట్ వేపాకులు వేసేయండి, అంతే. సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది లైఫ్. అవి పాడైపోతాయని మళ్ళీ ఎండలో పెట్టడము ఆర్ అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం కూడా అవసరం లేదనమాట. పూరీస్ చేసేటప్పుడు థిక్గా చేసుకోవాలి కొంచెం. అట్లీస్ట్ థిక్గా చేసుకుంటే మనకి ఇలా పుగ్గలాగా వస్తుంది, లేకపోతే ఫ్లాట్ అయిపోయి అప్పడాల్లా వస్తాయి అన్నమాట. అదొకటి కూడా తెలుసుకోండి. పూరీస్ చేసేటప్పుడు బేసిక్గా థిక్గా, అంటే మరీ థిక్గా కాకుండా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. సో ఫెస్టివల్స్ అప్పుడు ఈసారి ఒకసారి ట్రై చేయండి. రొటీన్ పూరీ కాకుండా ఇలాంటి డిఫరెంట్ బీట్రూట్ పూరీ తయారు చేసి పెట్టండి. హియర్ గోస్ ది లాస్ట్ పూరీ. లాస్ట్ అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, బీట్రూట్ పూరీస్ రెడీ అయిపోయాయండి. చూడటానికి కలర్ కూడా రిచ్గా ఉంది అండ్ ఎంత చక్కగా పుగ్గా వచ్చేసాయో నా అన్నిటివి. సో కుక్ చేసేటప్పుడు ఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదన్నా మైండ్ అండ్ కంప్లీట్ యువర్ బాడీ ప్రెజెన్స్ అనేది ఇక్కడ ఉంటే ఏ డిష్ అన్నా పర్ఫెక్ట్గా వస్తుంది.
సో థిక్గా నేను బేల్ చేసుకున్నాను, డీప్ ఫ్రై చేసేసాను. అండ్ కర్రీతో ఈ పూరీస్ పర్ఫెక్ట్ ఉంటాయి. రొటీన్ పూరీస్ కాకుండా ఆర్ బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా జ్యూస్ చేసేస్తే హెల్త్కి మంచిది. అండ్ మన బీట్రూట్ పూరీస్ కూడా చాలా బాగుంటాయి. వావ్, చూస్తున్నారు కదా, హాట్ బీట్రూట్ పూరీస్ రెడీ. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. రవ్వ వేసాను, ఆ లిటిల్ క్రిస్పీనెస్, మైదా, రైస్ ఫ్లోర్, గోధుమ పిండి, అదిరిపోయింది. సూపర్.